2022లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అవ్వడం ఎలా, అండ్ నేను యూట్యూబ్ నుండి ఎంత సంపాదిస్తాను, మీరు కూడా యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఏం చేయాలి, అండ్ మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి. అలానే ఈ వీడియోలో యూట్యూబ్ హిస్టరీ గురించి కూడా చెప్పబోతున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సోది పెట్టకుండా ఫస్ట్ మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. 2022 సంవత్సరంలో యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎలా? మెయిన్గా యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేయాలి. ఈరోజే ఇప్పుడే మీరు వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయండి. ఆల్రెడీ ముందే ఉంటే గుడ్. మీకు ఒకవేళ యూట్యూబ్ అకౌంట్ లేకపోతే అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్తా వినండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఈమెయిల్ అకౌంట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీ ఈమెయిల్ అకౌంట్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఈమెయిల్ అకౌంట్ లేకుంటే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఒక ఈమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఇలా మీ యూట్యూబ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పాయింట్ నిష్ని సెలెక్ట్ చేసుకోవడం. దీన్ని నిచ్ అని అంటారు, నిష్ అని కూడా అంటారు. ఈ నిష్కి మీనింగ్ ఏంటంటే మనం యూట్యూబ్లో ఏ టాపిక్కి సంబంధించిన కంటెంట్ పెడుతున్నాం అండ్ ఎలాంటి టాపిక్కి సంబంధించిన కంటెంట్ పెట్టాలనుకుంటున్నామో ఆ టాపిక్కి సెలెక్ట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని నిషెస్ చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు 8 టాపిక్స్కి సంబంధించిన నిషెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కొంచెం డిమాండ్ ఉన్న టాపిక్స్. ఈ టాపిక్స్ పైన మనం వీడియోస్ చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతాం. అండ్ ఇందులో ఇంకా కొన్ని వాటిని ఇంక్లూడ్ చేయలేదు. ఎగ్జాంపుల్కి ఫ్యాక్ట్స్ ఛానల్స్ అండ్ కామెడీ ఛానల్స్ లాంటివి ఇంక్లూడ్ చేయలేదు. బట్ అలాంటి ఛానల్స్ స్టార్ట్ చేసినా కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది సెకండ్ పాయింట్. సో ఒక ఛానల్ క్రియేట్ చేసాం అండ్ ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ చేయాలో కూడా డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అప్లోడ్ షార్ట్స్. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో నడుస్తుంది షార్ట్స్. అయితే యూట్యూబ్లో ఏదైతే కొత్త ట్రెండ్ అనేది వస్తుందో దాన్ని మనం ఫాలో అయితే ఈజీగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. నేను కూడా సేమ్ షార్ట్స్ని ఫాలో అయ్యి ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అయ్యాను. సో మీరు కూడా ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్న యూట్యూబ్ షార్ట్స్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో షార్ట్స్ని అప్లోడ్ చేయండి. ఎలా అప్లోడ్ చేయండి అంటే ఎగ్జాంపుల్కి నా ఛానల్ చూపిస్తే చూడండి. సో ఇప్పుడు మన ఛానల్ చూసుకుంటే ఇక్కడ నా పాపులర్ వీడియోస్ని చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను అప్లోడ్ చేసినవన్నీ షార్ట్సే. సో ఈ షార్ట్స్ అన్నిటికీ నీట్గా ఒక థంబ్నెయిల్ని యాడ్ చేసి మంచి ఎడిటింగ్తో ఈ షార్ట్స్ రెడీ చేశాను కాబట్టి ఇక్కడ నేను అప్లోడ్ చేసిన షార్ట్స్లో చాలా వరకు మిలియన్స్లో వెళ్ళినాయి. సో అలా మీరు కూడా ఇలాంటి స్ట్రక్చర్లో లేదంటే మీకు నచ్చిన విధంగా షార్ట్స్ తయారు చేసి అప్లోడ్ చేస్తే మీ ఛానల్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అప్పట్లో నేను డైలీ 2 షార్ట్స్ అప్లోడ్ చేసేది. అలా మీరు ఎంత స్పీడ్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఫోర్త్ పాయింట్ కన్సిస్టెన్సీ. మీరు ఎంత కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే అంత సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఒక వీక్లీ ఒక వీడియో పెడతారా లేదంటే వీక్లీ 7 వీడియోస్ పెడతారా 14 వీడియోస్ పెడతారా అది మీ ఇష్టం. బట్ కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాలి. అంటే ఒకరోజు మనం ఒక వీడియో పెడదామని ఫిక్స్ అయితే ఆ రోజు ఖచ్చితంగా ఒక వీడియో పెట్టాల్సిందే. అలా కాకుండా ఒకరోజు 2 వీడియోలు, ఒకరోజు 3 అండ్ ఇంకొక రోజు అస్సలు పెట్టకుండా ఉండడం అలా ఉండొద్దు. ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతూ కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితే మన సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తారు. అలా కన్సిస్టెంట్గా రోజు వీడియోస్ అప్లోడ్ చేయండి. నేనైతే ఇంతకుముందు డైలీ 2 వీడియోలు అప్లోడ్ చేసేది. ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో అలా మీరు కూడా కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, 5th పాయింట్. అయితే ఏం చేయండి అంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి టాపిక్ పైన అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో ఆ టాపిక్ మీద ఎవరెవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఎగ్జాంపుల్కి ఒక కుకింగ్ ఛానల్ తీసుకుంటే కుకింగ్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అండ్ వాళ్ళు ఎలా వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంది, అలా వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ లోపల ఒక 5-10 పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అలా మీరు కూడా ఆ పాయింట్స్ పైన ఇంప్రూవ్ చేసుకుంటూ మీ యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ హిస్టరీ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో మాట్లాడదాం. ఆ తర్వాత నేను ఎంత సంపాదిస్తానో మాట్లాడదాం. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. యూట్యూబ్ హిస్టరీ. యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఈబే కంపెనీ పేపాల్ని కొన్నప్పుడు పేపాల్ కంపెనీలో వర్క్ చేస్తున్న 3 ఎంప్లాయీస్ జాబ్ అనేది కోల్పోయింది. వాళ్ళే స్టీవ్ చెన్, చాడ్ హర్లీ అండ్ జావేద్ కరీం. ఈ 3 పేపాల్లో ఇంతకుముందు వర్క్ చేస్తూ ఉండే. ఎప్పుడైతే పేపాల్ని ఈబే కొన్నదో అప్పుడు వీళ్ళ జాబ్ అనేది పోయింది. ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ను సర్వ్ చేసేటప్పుడు అయితే అందులో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి ఆయన బర్త్డే పార్టీ వీడియోని పంపాలనుకున్నాడు. కానీ అప్పట్లో ఎక్కువ సైజు ఉన్న వీడియోస్ని పంపలేము, అలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి ఇలాంటి ఒక టెక్నాలజీ ఉంటే బాగుండు అని ఈ 3 ఫ్రెండ్స్కి ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఆ కాలంలో ఒక వీడియో అనేది చాలా వైరల్ అయింది. ఆ వీడియోని చూడాలని ఈ 3 ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ కనిపించింది. అప్పుడు అతను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూస్తే ఆ వీడియో అతనికి ఎక్కడ కనిపించలేదు. సో అలాంటి ఒక వీడియో ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తే బాగుంటుందని ఈ 3 ఫ్రెండ్స్కి మళ్ళీ అనిపించింది. అలా వీళ్ళు ట్యూన్ ఇన్ హుకప్ అనే ఒక ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ని ఫస్ట్లో స్టార్ట్ చేశారు. ఇది అంత సక్సెస్ఫుల్గా అవ్వలేదు. ఇది ఒక డేటింగ్ వెబ్సైట్ అప్పట్లో. ఆ తర్వాత వీళ్ళు యూట్యూబ్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ ఏ పొజిషన్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.
యూట్యూబ్కి కాంపిటీషన్గా ఫేస్బుక్ కూడా ఇప్పుడు ఇలాంటి వీడియోస్ని చేస్తుంది. బట్ వీడియో కాంటెంట్ విషయానికి వస్తే యూట్యూబే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎన్ని విధాలుగా సంపాదించవచ్చో చూద్దాం. ఫస్ట్, మానిటైజేషన్. యూట్యూబ్లో మనం సంపాదించాలంటే ముందు మనం 1000 సబ్స్క్రైబర్స్ని అండ్ 4000 వాచ్ అవర్ని కంప్లీట్ చేసుకోవాలి. అలా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి యూట్యూబ్ మానిటైజేషన్ కోసం అప్లై చేసుకుంటే మన వీడియోస్ పైన యాడ్స్ వస్తాయి అండ్ ఆ యాడ్స్కి మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తూ ఉంటాయి. ఇది యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడానికి ఫస్ట్ వే. ఇప్పుడు సెకండ్ వే చూద్దాం. సెకండ్ వే ఏంటంటే స్పాన్సర్షిప్స్ అండ్ ప్రమోషన్స్. ఎప్పుడైతే మన ఛానల్ గ్రో అవుతూ ఉంటుందో 10,000, 50,000, 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందో అప్పుడు వేరే కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం మన ఛానల్ దగ్గరకు వస్తాయి. అలా వాళ్ళ ప్రొడక్ట్స్ని మన వీడియోస్లో మనం ప్రమోట్ చేస్తే మనకు కొంచెం మనీ వస్తుంది. ఇది యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడానికి సెకండ్ వే. థర్డ్, సెల్ మర్చండైజ్. అంటే ఎగ్జాంపుల్కి ఎస్వి worldz అనే పేరున్న కొన్ని టీషర్ట్స్ని అమ్మడం, కొన్ని కప్స్ని అమ్మడం, ఇలా మన బ్రాండ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని అమ్మడంలో నుంచి కూడా మనం ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్, ఫోర్త్ వే, అఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఒక ప్రోడక్ట్ లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో లేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పి ఆ ప్రోడక్ట్ని కొనమని మన వీడియో చెప్తే ఎవరైతే ఆ ప్రోడక్ట్ లింక్ మీద క్లిక్ చేసి ప్రోడక్ట్ని కొంటారో అప్పుడు మనకు కొంచెం అఫిలియేట్ కమిషన్ వస్తుంది. అలా ఈ విధంగా కూడా చాలామంది లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, కోర్సెస్ లాంచ్ చేయడం. ఎగ్జాంపుల్కి మీకు యూట్యూబ్లో 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు యూట్యూబ్లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలని ఒక కోర్స్ని లాంచ్ చేసి వాటి నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా వేస్ ఉంటాయి యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడానికి. సో ఇవి మాత్రం టాప్ 5 ప్లేస్లో ఉంటాయి. సో ఈ విధంగా యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి. బట్ ఇన్ని టిప్స్ చెప్పినప్పటికీ చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి టైటిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, వీడియో ట్యాగ్స్ ఎలా పెట్టాలి, మనం సెర్చ్ చేస్తే మన వీడియో టాప్ పొజిషన్లోకి ఎలా రావాలి, వీడియోస్ కోసం వాడే బెస్ట్ మైక్ ఏంటిది, యంగ్ ఏజ్లో యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా చాలా డౌట్స్ అనేవి మీకు ఉంటాయి. అండ్ అలానే యూట్యూబే కాకుండా ఇంకా వేరే సోర్స్ నుంచి ఎలా ఎర్న్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఎలా ఎర్న్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీ అందరి ముందు లాంచ్ చేయబోతున్న నా కొత్త ఛానల్. ఈ ఛానల్ పేరు సాయివర్ధన్. సో ఈ ఛానల్లో నేను మెయిన్గా యూట్యూబ్ నుంచి అండ్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఎలా ఎర్న్ చేయాలో వాటి గురించి చెప్తా. సో ఇక్కడ కనిపిస్తున్న ఐ కార్డ్స్ మీద వీడియో డిస్క్రిప్షన్లో, వీడియో కామెంట్ సెక్షన్లో ఈ వీడియో లింక్ అండ్ ఛానల్ లింక్ పెట్టాను. యూట్యూబ్ నుండి వేరే సోషల్ మీడియాస్ నుంచి అండ్ అలానే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి ఎలా ఎర్న్ చేయాలి అని ఈ ఛానల్లో చెప్పబోతున్నాను. సో ఈ ఛానల్ మీకు చాలా యూజ్ అవ్వబోతుంది. సో ఇప్పుడే వెళ్ళి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ లైఫ్లో యంగ్ ఏజ్లోనే ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి అని ఉంటేనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే యూట్యూబ్లో టైం పాస్ చేయడానికి చాలా వీడియోస్ ఉన్నాయి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ పైన వీడియోస్ కావాలి వాటన్ని గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మన కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.